third condition for discipleship is in Luke 14. శిష్యత్వానికి కావాల్సిన మూడవ షరతుని లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. In verse 33. 33వ వచనంలో. The first, as we saw, was to love Jesus more than all our relatives, friends, and anyone on earth. మొట్టమొదటి షరతు ఏంటంటే నీ బంధువుల కంటే మరెవరికంటే కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించటం. The second is to love Jesus above our own self-life and our own will. షరతు ఏంటంటే మన ప్రాణము కంటే మన సొంత చిత్తము కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించటం. And the third is to love Jesus above all material things. Luke 14 and verse 33. మూడవ షరతు ఏంటంటే భూ సంబంధమైన వస్తువులన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కువగా ప్రేమించటం. లూకా 14:33. Where Jesus says, none of you, it's an absolute statement, no one of you can be my disciple. Luke 14:33, who does not give up or forsake all his own possessions. ఇక్కడ లూకా 14:33లో ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీకు కలిగినంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు కానేరడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తున్నారు. Now what does this mean in practical terms? We need to understand it. కాబట్టి ఇక్కడ అభ్యాసాత్మకంగా మనం చూసినట్లయితే ఏంటి దీని అర్థం మనం అర్థం చేసుకోవాలి. Does it mean we have to become hermits and sannyasis and go off into the jungles and live there, forsaking everything? అంటే మనం అన్ని విడిచిపెట్టి సన్యాసుల్లాగా వెళ్ళి అడవుల్లో బ్రతకాలా? Possessions refer to those things that possess us. ఇక్కడ కలిగి ఉండటము అంటే వాటి ఆధీనంలో మనం ఉండటం. My possession is what possesses me. If my house is my possession, ఇక్కడ గట్టిగా నేను పట్టుకొని కలిగి ఉండటం అంటే ఏంటంటే దాని ఆధీనంలో నేను ఉండటం. ఒకవేళ నా ఇల్లు ఆ విధంగా ఉన్నట్లయితే నేను దాన్ని కలిగి ఉండటం. I cling to it. నేను దాన్ని పట్టుకొని ఉండటం. Because it's mine. ఎందుకంటే అది నాది కాబట్టి. And I possess it and it possesses me. It could be a expensive car that you've got. దాన్ని నేను పట్టుకొని ఉండొచ్చు, లేకపోతే అదే నన్ను పట్టుకొని ఉండొచ్చు, ఒక ఖరీదైన కార్ అయి ఉండొచ్చు, or very valuable stocks and shares. లేక ఎంతో విలువ కలిగిన స్టాక్స్, షేర్స్ అయి ఉండొచ్చు. You possess them. వాటిని నువ్వు గట్టిగా పట్టుకొని ఉన్నావు. And they possess you because your mind is so much on those things. కూడా నేను గట్టిగా పట్టుకొని ఉన్నా, ఎందుకంటే నీ మనసంతా వాటి మీదే ఉంది. Your mind is not on the worthless things that you have in your home, but these very precious possessions. మీ ఇంట్లో విలువ లేని వాటి మీద నీ మనసు ఉండదు, కానీ నీవెంతో విలువైన వాటిగా భావించే వాటి మీదే నీ మనసు ఉంటుంది. So what does it mean when it says that we have to give up our possessions? కాబట్టి మనకు కలిగినదంతా విడిచిపెట్టమని చెప్పటంలో అర్థం ఏంటి? If we are to be his disciple, మీరు ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటే, do I have to sell everything that I have? నాకున్న వాటిని అన్నిటిని నేను అమ్మివేయాలా? There was one particular young man who came to Jesus. ఒక ప్రత్యేకమైన యవ్వనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, we read in Mark 10, whom Jesus did tell him to sell all that he had. 10వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆ వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మివేసేయమని. But Jesus never gave that command to everyone. Zacchaeus, for example, said to Jesus in Luke 19 that he would give away half his goods to the poor. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ఆ విధంగా ఏం చెప్పలేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే జక్కయ్య ఏమన్నాడంటే, నా ఆస్తిలో 50% పేదవాళ్ళకి ఇస్తా అన్నాడు. And repay those whom he had cheated. And Jesus said, that's fine. ఎవరినైతే జక్కయ్య మోసం చేశాడో వాళ్లకు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని అంగీకరించారు. He said, salvation has come to this house. He didn't demand of Zacchaeus. ఈ ఇంటికి నేడే రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్పారు. జక్కయ్య దగ్గర నుంచి ఆయన ఏమీ డిమాండ్ చేయలేదు. That he should give up everything like the rich young ruler. ఆ ధనవంతుడైన యవనస్తుని వలె జక్కయ్య విషయంలో యేసు ప్రభు ఆ విధంగా అడగలేదు. In the house of Mary and Martha and Lazarus, Jesus didn't even demand that they should give up anything. మార్తా, లాజరు విషయంలో వాళ్ళు దేన్నైనా విడిచిపెట్టమని యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ అడగలేదు. So he didn't tell everyone that they should sell everything. కాబట్టి వాళ్ళు కలిగిందంతా మొత్తం అమ్మివేయమని యేసుక్రీస్తు ప్రభువారు అందరితో ఏమీ చెప్పలేదు. It's like cancer, in some cases a cancer is so widespread. ఇది ఎలాంటిదంటే క్యాన్సర్ లాంటిది. కొంతమందికి క్యాన్సర్ ఎంతో ఎక్కువగా వ్యాపిస్తుంది. That a doctor says the only way you can be cured is by removing the entire organ
అప్పుడు వైద్యుడు ఏం చెప్తాడంటే నీకు ఒక అవయవం మొత్తం తీసేయాలని చెప్తాడు. It could be some internal organ that's cancerous and the doctor says there's no other way. కాబట్టి అది లోపల ఉండే అవయవం అయి ఉండొచ్చు. డాక్టర్ ఏం చెప్తాడంటే ఇంకా వేరే మార్గం లేదని చెప్తాడు. You got to remove the whole organ, otherwise you'll die. ఆ అవయవం మొత్తం తీసేయాలి, లేనట్లయితే నువ్వు చనిపోతావు. But in some cases the cancer will not spread so much and they need to cut out just a little bit. కానీ కొంతమంది విషయంలో ఏం జరుగుతుందంటే క్యాన్సర్ అంత వ్యాపించదు కాబట్టి ఏదో కొంచెము కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. So the love of money is like a cancer. కాబట్టి ధనాశ అనేది ఒక క్యాన్సర్ లాంటిది. In the case of that rich young ruler, it had spread so much that the Lord had to tell him, you got to sell all that you have, give it to the poor. ఆ ధనవంతుడైన యవనస్తుని విషయంలో ఆ క్యాన్సర్ ఎంతో వ్యాపించింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీకు కలిగినదంతయు అమ్మివేసి బేదలకు ఇవ్వమని చెప్పాడు. But in the case of others, in Zacchaeus, it was less. జక్కయ్య విషయంలో మనం చూసినట్లయితే అంత వ్యాపించలేదు. And in case of Mary and Martha, it was much less. So మరియా మార్త విషయంలో అసలు వ్యాపించలేదు. he didn't give that same command to everyone. It depends on how much the love of money has gripped you, how widespread that cancer is in your life. కాబట్టి ఆయన అందరికి ఒకే విధమైన ఆజ్ఞ ఇవ్వలేదు, కానీ క్యాన్సర్ ఎంత వ్యాపించింది, ధనాశ ఎంత ఎక్కువగా ఉంది అన్న దాని మీద ఆయన చెప్పారు. That determines how much the Lord will tell you to actually give up and sell your possessions. కాబట్టి దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు నువ్వు ఎంత అమ్మి ఇవ్వాలి అనేది. But this attitude of forsaking what we have is understood perhaps best by thinking of the story of Abraham and Isaac. కాబట్టి మనకు కలిగిన వాటిని విడిచిపెట్టడం అనే వైఖరిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే అబ్రహాము ఇస్సాకు గురించి మనం చూసినట్లయితే మనకు ఎక్కువగా అర్థమవుతుంది. Abraham possessed Isaac as his own. అబ్రహాము ఇస్సాకు విషయంలో ఇస్సాకు నాకు మాత్రమే చెందినవాడని ఆయన కలిగి ఉన్నాడు. He loved him and he possessed him. ఎంతగానో అతన్ని ప్రేమించాడు, తనను కలిగి ఉన్నాడు. And he was the darling of his heart. He cared more for him than even for his wife. తన హృదయంలో ఎంతో దగ్గరగా హత్తుకున్నాడు. తన భార్య కంటే కూడా ఎక్కువగా ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. And God saw that Isaac was a little idol in Abraham's heart. అబ్రహాము హృదయంలో ఇస్సాకు ఒక చిన్న విగ్రహంలాగా ఉండటం దేవుడు చూశాడు. Isaac was actually Abraham's God. ఇస్సాకే అబ్రహాముకి దేవుడిలాగా ఉన్నాడు. He loved him so much. తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. And God wanted to detach him from that idolatry of possessing Isaac. కాబట్టి ఇస్సాకును తాను మాత్రమే కలిగి ఉండటం అనే విగ్రహారాధన నుండి అబ్రహామును తప్పించాలని దేవుడు అనుకున్నాడు. So he said, take him to Mount Moriah and kill him. Get rid of him. కాబట్టి మోరియా పర్వతం దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి అతన్ని చంపివేయాలని, అతన్ని తొలగించుకోవాలని దేవుడు చెప్పాడు. And Abraham obeyed. అబ్రహాము విధేయత చూపించాడు. God gave him 3 days to think about it. And so he walked all the way. It took 3 days for him to reach Mount Moriah. And he said, yes, Lord, I worship you. అబ్రహాము విధేయత చూపించాడు. ఆలోచించుకోవటానికి దేవుడు 3 రోజులు సమయం ఇచ్చాడు. మోరియా పర్వతం దాకా నడవటానికి 3 రోజులు పట్టింది. ఆ సమయంలో ఆలోచిస్తూ అవును ప్రభా నేను నీకు ఆరాధన చేస్తున్నానని చెప్పాడు. I offer Isaac up to you. But as he took the knife to slay Isaac, God said, stop. ఇస్సాకు నేను నీకు అర్పిస్తున్నాను అని చెప్పి కత్తిని తీసుకునే లోపే ఆపమని దేవుడు చెప్పాడు. Take him home. తన ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు. So from that day onwards, we can say Abraham did not possess Isaac, but he had him. ఆ రోజు నుండి మనం చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకుని గట్టిగా పట్టుకొని ఉండలేదు, కానీ తనను కేవలం కలిగి ఉన్నాడు. He was still in his house. He was still in his son. He was still his son. He wasn't dead. ఇప్పుడు కూడా అతని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికీ తన కుమారుడిలాగే ఉన్నాడు. అతనేం చనిపోలేదు. But he never possessed him. కానీ తననే గట్టిగా పట్టుకొని లేడు. And that's a very beautiful picture of what it means to forsake our possessions. అంటే మనం కలిగి ఉన్న వాటిని విడిచిపెట్టటము అని అర్థం చేసుకునే విషయంలో ఇది ఎంతో గొప్ప ఉదాహరణగా ఉంది. Think of the things that are most valuable, earthly things, material things that you have in your life. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న విలువైన వస్తువులు కానీ, భూ సంబంధమైన వస్తువులు కానీ, వాటి గురించి ఒకసారి నువ్వు ఆలోచించినట్లయితే What are the things that you value which are very, very, very important for you? నీకు ఎంతో ప్రాముఖ్యమైన విలువైనవి అని నువ్వు అనుకున్నవి ఏంటి? Perhaps you should make a list of them. దానికి నీవు ఒక జాబితాని సిద్ధం చేసుకున్నట్లయితే Those are your possessions. And you've got to be very honest if you want to really be a disciple. అవన్నీ నువ్వు ఎంతో గట్టిగా పట్టుకొని నువ్వు కలిగి ఉన్నవి.
నువ్వు నిజంగా శిష్యుడిగా ఉండాలి అంటే నువ్వెంతో యథార్థంగా ఉండాలి. You got to be honest about what your possessions really are. నీవు వేటిని గట్టిగా పట్టుకొని ఉన్నావో వాటి విషయంలో నువ్వెంత యథార్థంగా ఉండాలి. And then you must decide, am I willing to stop having a possessive attitude to these things? వీటి విషయంలో నేను గట్టిగా పట్టుకునే వైఖరి నుండి నేను విడుదల పొందాలి అని నీవు నిర్ణయించుకోవాలి. It's like, possession would be when you hold on to something tight. ఇక్కడ కలిగి ఉండటం అంటే ఏంటంటే గట్టిగా ఒకదాన్ని పట్టుకొని ఉండటం. For example, if I hold this pen tight in my hand, ఉదాహరణకి ఈ పెన్నుని నేను ఇలా గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే I'm possessing it. It could be your house, అది నీ ఇల్లు అయి ఉండొచ్చు, it could be your bank account, it could be your stocks and shares, it అది నీ బ్యాంక్ అకౌంట్ అయి ఉండొచ్చు, స్టాక్స్ అండ్ షేర్స్ అయి ఉండొచ్చు, could be your car, it could be anything valuable that you have, property, real estate. నీ కార్ అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఆస్తి ఏదైనా అయి ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు. To have it means you open your palm and it's still there. కేవలం కలిగి ఉండటం అంటే ఏంటంటే మన అరచేతిలో అది ఉంటుంది, It's still in your palm, you haven't given it up to somebody else. అది ఇంకా నీ అరచేతిలోనే ఉంది, నువ్వు ఎవరికి ఇవ్వలేదు. But you say, Lord, I recognize this is not something that's mine, it's yours. కానీ మనం ప్రభుకి ఏం చెప్తామంటే, ప్రభువా నేను గుర్తిస్తున్నాను ఇది నాది కాదు నీదే, You've given it to me and I'm a steward and I want to use it faithfully. ఇది ఇచ్చారు, నేను ఒక మంచి గృహ నిర్వాహకుని వలె ఎంతో నమ్మకంగా దీన్ని ఉపయోగించుకోవాలి. But I'm not going to be possessive about it. This doesn't possess me. దీని గురించి నేనే గట్టిగా పట్టుకోను, ఇది నన్ను గట్టిగా పట్టుకోదు. I have it. Thank you for allowing me to have it. కేవలం దీన్ని కలిగి ఉంటాను, ఇది నేను కలిగి ఉండేటట్లు మీరు అనుమతించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. So this is the difference between possessing and having. And it says here, కాబట్టి మనం కేవలం కలిగి ఉండటం, గట్టిగా పట్టుకొని ఉండటానికి మధ్య వ్యత్యాసం ఇది. that I must forsake all my possessions. ఇక్కడ ఏం చెప్పబడిందంటే నేను కలిగి ఉన్నదంతా కూడా విడిచిపెట్టాలి. I can still have many things that the Lord gives back to me. నేను అనేక విషయాలను కలిగి ఉండొచ్చు, ప్రభు మరలా నాకు వాటిని తిరిగి ఇవ్వవచ్చు, And I can use them. వాటిని నేను ఉపయోగించుకోవచ్చు, But I no longer possess them. కానీ వాటిని నేను ఎప్పుడు గట్టిగా పట్టుకొని మాత్రం ఉండను. So the third condition of discipleship is కాబట్టి శిష్యత్వానికి మూడవ షరతు ఏంటంటే that I love Jesus more than all earthly things. ఈ భూ సంబంధమైన ప్రతి దానికంటే కూడా నేను యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను.